ఓటేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అడిగినారు. వేరే నాయకులు ఎవరు అడగలేదు కాబట్టి ఓటేలేదు. జగన్మోహన్ చేయలేదనే కదా ఓటేలేదు. ఆయన గెలిచి అందుకనే చేయలేదనే కదా ఓటేలేదు. ఈవీఎం ద్వారా 60% తెచ్చుకున్నారు. మీరు ఈవీఎం ద్వారా 40% ఎలా వచ్చింది? ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి 40% తెచ్చుకున్నారు. రాష్ట్ర ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను మీ ఇంటికి మంచి చేస్తుంటే ఓటు వేయండి అని చెప్పినటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీ నాయకులు చెప్పమనండి. ఇప్పుడు కబుర్లు చెప్పగలం కాదు, జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి చెత్తపుట్ట గురించి రాష్ట్రంలో ఎవరికి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర మీ నాయకులకు ఒక్కరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఉంది కాబట్టి 40% ఇంట్లో కూర్చున్నా. మీరు మొత్తం 50 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు, కేంద్రం, రాష్ట్రం, ఎన్నికల కమిషన్, సినిమా యాక్టర్లు అందరూ కలిసిన వచ్చిందైతే ఆఫ్టర్ ఆల్ మీకు 54%. ఎక్కడమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకుంటారు? ఆయన నాయకత్వానికి భారతదేశంలో దీటైన నాయకత్వమే లేదనేది గుర్తుపెట్టుకోండి. మీరు దేశము, రాష్ట్రము అందరూ కలిసి పోటీ చేస్తే 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే మీకు వచ్చింది 54%. అంటే 40% అప్పుడు మిషన్లు బాగానే పనిచేసినాయా? 40% ఓట్లు పడ్డప్పుడు మిషన్ లోకేనా? 40% మిషన్ లోకేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాపం అధికారం పోయేసరికల్లా ఏం మాట్లాడుతున్నామో అర్థం కానిటువంటి పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కావాలి, దేశంలో ఉన్నటువంటి జెండాలు అన్ని కావాలి, దేశంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్లు వాడుకోవాలి, దేశంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి డబ్బులన్నీ సేకరించుకోవాలి. అప్పుడు మీరు ఎన్నికలకు రావాలి. ఆ తర్వాత మీరు గెలిచాలి. సింగల్ గా మీరు గెలిచలేమని కదా 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సింగల్ గా నేను పోటీ చేస్తానని సాహసం చేసే ధైర్యం లేకుండా చెప్పండి. ఏంటి సార్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు దయచేసి ఆగండి. సింగల్ గానే పోటీ చేస్తానటువంటి చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ టాపిక్ గురించి కాకుండా ఒకటి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు దయచేసి ఆగండి, దయచేసి ఒక్క నిమిషం. ఉండటం మళ్ళీ పోటీ చేసి గెలిచేస్తాడండి జగన్మోహన్ రెడ్డి. 11 మంది ఉండి అసెంబ్లీకి వెళ్ళకుండా పారిపోయేవాడు. ఇలాంటి వాడు గురించి పగలపాలు పడుతూ ఉన్నారు. కొండను ఢీ తగిలే ఆంధ్రప్రదేశ్ లో కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడు. కానీ మోహన్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్ సమాధానం చెప్పండి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు టాపిక్ కాకపోయినా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. అందరూ అడుగుతున్నారు, ప్రజలందరూ అడుగుతున్నారు, ప్రజలందరూ. కృష్ణవేణి గారు దయచేసి, కృష్ణవేణి గారు కాసేపు ఆపండి, ఒక్క నిమిషం ఆపండి. కృష్ణవేణి గారు అంజదా భావించండి, వెయిట్ చేయండి, మీకు ఇస్తా, కంక్లూడ్ చేద్దరు. కానీ ఎస్ మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. నిన్న సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు గారు కొడుకు కుమారుడు విషయంలో, యాక్సిడెంట్ అయిన విషయంలో 18 ఏళ్ల యువకుడు పాప అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తే శిక్షిస్తారా, ఏ రకంగా శిక్షిస్తారు, 18 సంవత్సరాలు నిండిన తెలవని అభవసమం తెలియనని మాట్లాడతానని ఎలా చూడాలి? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అనుకోవాలా, ఇన్ఎక్స్పీరియన్స్ అనుకోవాలా? ఆయన మాటలను ఎలా చూస్తారు మీరు? అరే కాదయ్యా, 18 ఏళ్ళ చిన్న పిల్లోడు చాలా చోట్ల చాలా మంది చాలా రకాలుగా యాక్సిడెంట్ చేసి చంపినారు. బోండా ఉమా కుమారుడు కూడా ఒకరిని చంపినారు. అప్పుడు జరిగింది, గతంలో జరిగింది. బాలకృష్ణ గారి ఇంట్లో డైరెక్ట్ ఆయనే కాల్చి చంపినాడు. మరి ఇలాంటి వాళ్ళు అందరి మీద మర్డర్ కేసులు పెట్టి లోపల పెట్టలేదు. మేము ఎక్కడబ్బా ఏదైనా మాట్లాడేమన్నా ఆలోచన చేయకుండా స్వయంగా బాలకృష్ణ గారు ఒక సినిమా నిర్మాతను కాల్చినారు, ఒక హోమ్ గార్డును తల పాల్గొట్టి చంపినారు. ఇష్టం వచ్చినట్టు చంపుకుంటా పోయిన చరిత్ర వీళ్ళది. ఆ తర్వాత బోండా ఉమా గారు చంపిన చరిత్ర వీళ్ళ ఇక్కడ ఉంది. చిన్న పిల్లడు పాలన చేస్తే దేవుడు కూడా కాదు సార్. ఆ బైక్ రైడ్ చేసింది, ఆ బైక్ డ్రైవ్ చేసింది సీదిరి అప్పలరాజు కుమారుడు అయితే పక్కకు తప్పించి వేరే వాడు తోలినట్టుగా ఎందుకు చిత్రీకరించబోయారు అని వచ్చే వార్తలు వాస్తవంగా? ప్రజలు బతికించండి అయ్యా, ప్రజల జీవితాలతో ఆడుకోకండి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం తప్పులు పట్టడం ఏంది? అవును, మీరు తప్పులు పట్టరు. సొంత చిన్నానని మొక్కలుగా నరికితే కూడా మీరు
మీరు తప్పు పట్టరు. చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు పాపం, చిన్నపిల్లాడు సొంత బాబాయ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు చెప్పుకుంటే మీకేం అంటారు మీరు, అంతే కదా? వాళ్ళ బాబాయ్ మా బాబాయ్ మేము చెప్పుకున్నాం మీకేంటి నొప్పి అంటారు, అంతేనా? చట్టం మీ ఇష్టం వచ్చినట్టు ఉండదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండదు చట్టం. చట్టం ప్రకారం నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం మీ ప్రకారం నడవదు. సొంత చిన్నారని చంపితే పాప ఏదో పిల్లగాడు ఏదో చంపుకున్నాడని చెప్పి అంటున్నారంటే, ఒక మనిషి చనిపోతే మీ మాజీ మంత్రి బిడ్డ యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళకి సానుభూతి తెలియజేయాల్సింది పోయి, యాక్సిడెంట్ చేసి చంపినటువంటి ఆ కుర్రవాడిని మీరు వెనకేసుకొస్తా ఉన్నారు. 18 ఏళ్ల కుర్రవాడు అయితే లైసెన్స్ లే ఉండవు, చంపేయచ్చు ఎవరినైనా. మీరు ముగ్గురు కంక్లూడ్ చేద్దరు కానీ జస్ట్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేస్తారు. సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఒక నిజాయితీపరుడైన మంత్రిగా, ఒక నిజాయితీపరుడైన ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా చేసిన సేవలు చర్చించాల్సిన సమయంలో వైసీపీ మరి ఇంటెన్షనల్ గా రాద్ధాంతం చేస్తుందా లేదా కుటుంబ సభ్యులు చేస్తున్నారు తెలియదు, కానీ కూతురిని రాని ఎలా చేయడానికి ముఖానికి తప్పు అండి. పట్టాలు పట్టింపులు ఉంటాయి కానీ సాగు విషయంలో ఎలా చేయకూడదు. అలాగే వైసీపీకి సంబంధం లేదు అడ్డుకోవడంలో, అలాగే అధికారి లాంఛనం తిరస్కరించడం తప్పు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా తన ఏ కులం కోసం తన కులం కోసం రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చెప్పగలను. వన్ లైన్ లో చెప్పాలంటే ఆయన గురించి కులం కోసం రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం తన యావత్ జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చెప్పాలి సార్. అయితే తన ఒక రాజకీయ నాయకుడిగా వైసీపీ పార్టీ మద్దతు ఇవ్వడం తప్పు కాదు, నేను సమర్థిస్తాను. అయితే ఒక కులాన్ని నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుని కులం కోసం ఉద్యమాలు చేసి కులం కోసం సర్వత్యాగం చేసిన తన కులం నుంచి వచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, వ్యతిరేకంగా మాట్లాడడం, నేను ఓడిస్తానని చెప్పడం లేదు. అతను ఓడిపోతే అతను గెలిస్తే నేను కులం పేరు మార్చుకుంటాను అన్నాం. ముద్రగడ పద్మనాభం గారు చేసింది తప్పండి. తన జీవితంలో స్థిరస్థాయిగా ఆయన మచ్చగా మిగిలిపోతుంది. అది ఒకటే తప్పించి ఆయన మరి ఏ ఉద్దేశం చేసుకున్నారో తెలియదు, కానీ ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదు. అయితే ఆయన మొత్తం జీవితం మీద ఆయన నిజాయితీగా పనిచేశారు, నిజాయితీగా చేశారు, జాతి కోసం అన్ని చేశారు. దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన సమయంలో నెగిటివ్ మాట్లాడాల్సిన విషయం కూడా కాదు. కాబట్టి మరో సందర్భంలో ఆయన చేసిన నెగిటివ్ మరో సందర్భంలో మాట్లాడుకుందాం. అప్పుడు వరకు కూడా నిజాయితీ గల నాయకులు ఎవరు మన రాష్ట్రంలో ఉంటే మొదటి 5 మందిలో ఈయన ఉంటారని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అంత నిజాయితీగా అతను పనులు చేశారు. రైట్, ధన్యవాదాలు. మీ అభిప్రాయం తెలియజేసినది అక్షర్ సత్యం గారు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ముద్రగడ పద్మనాభం గారికి గౌరవం దక్కితే మా పార్టీ నాయకుడుగా మేము గర్వపడతాం, గర్వంగానే ఉంటాం. కానీ ఈ ఆయనకు జరిగినటువంటి ఆ పాలనలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాపాలు ఉన్నాయి కాబట్టి ఆ పాపాలు ఆయన ఆ రోజు ప్రాణంతో ఉన్నప్పుడే భార్యతో పంచుకున్నారు కాబట్టి ఆ బాధలు కష్టాలు సుఖాలు అన్ని తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ నీడే మన మీద పడకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి స్వయంగా అక్కడ భార్య ఉందయ్యా, ఆమె లేకపోతేనో మా పార్టీ వాళ్ళు ఎవరినో చేరుకొని జెండాలు కట్టుకొని వచ్చి ఉంటేనో అదేదన్నా అంటే మేము కూడా ఏకీపిస్తాం. అక్కడ ఉన్నారు కదా జనసేన మినిస్టర్లు ఉన్నారు, తెలుగుదేశం మినిస్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. దాన్ని వదిలిపెట్టేసి మా మీద రుద్ది మామల మీరు బ్లేమ్ చేయాలనుకుంటే ఎట్లా? జీవితాంతం ఇదే బతికేనా? ఎప్పుడు ఏ చిన్నది జరిగినా ఏ జరగకపోయినా మా వైసీపీ 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 వైసీపీ. అరే మాకు 11 సీట్లు ఉన్నాయి కదా, మీరు ఎందుకు అట్లా భయపడుతున్నారు మమ్మల్ని చూసే? మీరు వైసీపీకి సంబంధం ఏంటి దాంట్లో? ఆయన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు మొత్తం దగ్గరుండి చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేయమని చెప్పి దగ్గర నుండి సకల సౌకర్యాలు చేయమని చెప్పినారు. మీరు అధికార లాంఛనాలతో చేస్తే మేము సంతోషిస్తాం, కానీ వాళ్ళ కుటుంబానికి మీ అధికార లాంఛనాలు కానీ మీ నీడ మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు స్ట్రక్ అయ్యారు. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు మహిళల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే ఉన్నా అంటే సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరి చీర కట్టుకుంటే ఆ చీర రంగు పైన కూడా రాజకీయం చేసినటువంటి మీరు ఈ విధంగా కాకపోతే ఏ విధంగా మాట్లాడతారు? సొంత కూతురు తండ్రి చనిపోయాడు, కడసారి చూడటానికి వెళ్తే దాన్ని అడ్డు పెడతా ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం ఎక్కడైనా ఉంటుందా? మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేశారు,
మన షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో షర్మిలా గారు పోటీ చేసినటువంటి పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి విజయమ్మ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చెప్తే నిన్న వాళ్ళు కలిసినప్పుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ప్రేమగా తల్లి కూతురు కొడుకులాగా ప్రేమను పంచుతున్నారు కదా. మరి అదేటువంటి పరిస్థితిలో ఈ రోజున ముద్రగడ గారు చనిపోయిన సందర్భంగా వారి కూతురు సేఫ్టీని రాజకీయం చేయాలా, వారి గౌరవాన్ని తగ్గించాలి అనేటువంటి ఆ కుటుంబంలో వివాదాలని బయట పెట్టాలనేటువంటి ఉచితమైన మనస్తత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాన్ని మేము తెలుగుదేశం పార్టీగా మనుషులుగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు అట ఖండించేటువంటి హృదయం మీకుందా? చేసినటువంటి తప్పుని మీరు ఏమన్నా పెద్ద మనసుతో ఆ చేసింది తప్పు అనేటువంటి మాట చెప్పగలుగుతారా? మీరు చెప్పరు. ఎందుకంటే మాకు రాజకీయం కావాలి. పద్మనాభం గారి యొక్క మరణం పైన కూడా మీకు రాజకీయం కావాలా? ఆ తప్పులు ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నంలో ప్రతిపక్షం మేము ఉన్నాం కాబట్టి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఇంత ఆ వయసులో పవన్ కళ్యాణ్ గారు పెద్దవారైనటువంటి పద్మనాభం గారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని చూసి మీరు అదనగా కొంచెం సిగ్గు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారిని చూసారు సరే, సిగ్గు తెచ్చుకోండి. ఆయన తండ్రికి కూతురికి మధ్య విభేదాలు రాకూడదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసారు సరే, మీరు కొంచెం బుర్ర పెంచుకోండి, జ్ఞానం పెంచుకోండి. మీరు చెప్పండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మనం తప్పు చేసినాం, తప్పు చేసి తండ్రి ఏదున్న తర్వాత అండి ముందు మనిషి చనిపోయినప్పుడు కూతురు అడ్డుకుంటారండి. మీరు కూతురుని ఎట్లా అడ్డుకుంటారు? కూతురుని అడ్డుకోవడం ఏంటి? దాన్ని మీరు ఖండించాల్సినటువంటి బాధ్యత లేదా? రాజకీయ పార్టీగా మనుషులుగా సమాజంలో ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనుషులకి పశువులకి తేడా ఏంటి? మనుషులకి పశువులకి తేడా ఏంటి? ఏంటి సార్ మీరు మాట్లాడేది? కూతుర్ని రాని కూడా క్షమాపణ చెప్పేది ఏం మాట్లాడుతున్నారండి? దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మీ రాజకీయ పార్టీ అంటే మరి మనిషి చనిపోతే కూడా వెనకేసుకొచ్చే మీరు ఎందుకంటే గొప్పగా ఆలోచించలేదు. కృష్ణుడి గారు చివరిగా ఏం చెప్తారు? కృష్ణుడి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నారు కదా. మోహన్ రెడ్డి గారు అర్థమైంది మీరు చెప్పింది. కృష్ణవేణి గారు చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు నేను మాట్లాడతాను సార్. ముద్రగడ పద్మనాభం గారు నీతి నిజాయితీతో బతికినటువంటి వ్యక్తి. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఒక చరిష్మా ఉంది. ఆ చరిష్మాని వాడుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఇవాళ ఈ మోహన్ రెడ్డి గారి మాటలు వింటున్నా వైసీపీ బయట ట్రోలింగ్ చూస్తున్నా సరే, కానీ ఒకటే అర్థమవుతుంది సార్, ఎప్పుడు కూడా కుటుంబాల మధ్య పార్టీలు దూరకూడదు. ఇవాళ వైసీపీ పార్టీ దూరింది, ఆ దూరినటువంటి పార్టీ రేపొద్దున సర్వనాశనం కాబోతుంది అన్నది మాత్రం కాన్ఫిడెంట్ గా నేను చెప్తాను. మీరు అంటే మా చేసింది మీరు, చెడగొట్టింది మీరు, దూరింది మీరు, గబ్బగొట్టించింది వాళ్ళ కుటుంబాన్ని మీరు, తండ్రి కొడుకుని కూతుర్ని ఎడగొట్టింది మీరు, వాళ్ళ కుటుంబాల వైషమ్యాలు లేపింది మీరు, మీ అవసరాలకు వాళ్ళని పిలిపించుకొని వేదికల మీద మాట్లాడించింది మీరు, తుని సభలకు రమ్మనుకుంటే ఆమె రమ్మనకపోతే వచ్చేది కాదు. మీరే ఉద్దేశంలో భాగంగా అవమానపరచాలనే ఆలోచనలో భాగంగానే తండ్రి కూతుర్ని ఎడగొట్టినటువంటి ఘనకార్యం చేసింది మీ నాయకుడు. అలాంటివన్నీ వదిలిపెట్టేసి మీరు కూడా నీతులు చెప్తా వచ్చేట్లా మా వైసీపీ ఎడగొట్టిందని చేస్తుంది. వీళ్ళ మాటలు వింటూ ఉంటే అదే అర్థమవుతుంది. వైసీపీ పార్టీ లీడ్ చేస్తుంది సార్ ఆ కుటుంబాన్ని. ఏమనిపిస్తుంది అంటే దొంగతనం చేసి దొంగ నడిచినట్టుంది. మీరే చంపుతారు, మీరే పొలంలో లేస్తారు, మీరే చంపుతారు, మీరే పొలంలో లేస్తారు, మీరే టార్చర్ పెడతారు, మీరే కుటుంబాలు ఎడగొడతారు. ఆ ఎడగొట్టింది ఎవరి మీదనో దొబ్బి మీరు కాల్చుకోవాలని చూస్తారు. ఎవరి గురించి చెప్తారు మోహన్ రెడ్డి గారు? ఎవరి మీదనో దొబ్బేదే. మోహన్ రెడ్డి గారు మాట్లాడి జగన్ గారి గురించి మాట్లాడినట్టుంది. వైసీపీ పార్టీ మీరు చేసిన తప్పులన్నీ, మీరు చేసినటువంటి నేరాలన్నీ, మీరు చేసే మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ గురించి చెప్తున్నారు ఇప్పుడు మీరు? రాష్ట్ర పార్టీకి చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి చేసినటువంటి అన్ని మీరు మా మీద ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ ప్రయత్నం వికటించింది. మీరు ఏమనుకున్నారంటే మేము చేసిన అన్ని పోతాయి, అధికార లాంఛనంతో చేద్దామని ప్రయత్నం చేసినారు. అది ఆమె బాగా చరిత్ర మాకొద్దు, మీ పంచాయతీ మాకొద్దు అని చెప్పి మీ అధికారులు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇందాక ఆవిడ నుంచి ఆవిడ వాయిస్ వినబడతలేదు, ఆవిడ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. ఆవిడ మాట్లాడాక అపోజ్ ఏదైనా ఉంటే మీరు చెప్తారు. కానీ కృష్ణవేణి గారు మీరు ఆరోపణ చేయడం కాకుండా ఏదన్నా క్లియర్గా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మహిళకి గౌరవం, కాసేపు 2 minutes ఆగండి ప్లీజ్.
2 minutes. సార్ మ్యూట్ చేయండి ఆయన్ని. మ్యూట్ లోనే ఉన్నారులేండి. సార్, మ్యూట్ చేయండి. మీరు ముగ్గురు మాట్లాడుతుండే నన్ను మ్యూట్ చేయండి. వాళ్ళ తాతల దగ్గర నుంచి ఆయన వరకు కూడా ఒక చరిత్ర ఉంది. ఒక ఉద్యమకారుడు, ఒక కాపు ఉద్యమ నేతగానే కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా సరే కానీ ముద్రగడ పద్మనాభం గారు అండగా నిలబడేవారు. అలాంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు, ఒక ప్రజానాయకుడిని ఇవాళ గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు ఒక చరిత్ర సృష్టించబోయే